ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు యేసయ్య చల్లని చూపు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట కీర్తనలు 16వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాము. చదవబడిన ఈ వాక్య భాగములో నీ సంపూర్ణ సంతోషము కలదు అనే మాటను మనం గమనించినప్పుడు, నీ సన్నిధి అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషము దేవుని సన్నిధిలో మనము అనుభవించగలుగుతాము. ఈ దినాల్లో కొంతమంది సంపూర్ణ సంతోషం కొరకు చాలా ప్రాంతాలకు వెళ్తున్నారు, చాలా ప్రదేశాలని సందర్శిస్తూ సంపూర్ణ సంతోషం దొరుకుతుందని ఆశపడుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి నిజమైన సంపూర్ణ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే ఏమిటి? దేవుని మందిరానికి వెళ్ళిన వారు దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ఆరాధిస్తే సంపూర్ణ సంతోషం కలుగుతుంది. అలా కాకుండా ఈ దినాల్లో చాలా మంది దేవుని మందిరానికి వెళుతున్నారే కానీ వారి మనసు వేరే చోట ఉంటుంది. దేవుని మందిరానికి వెళుతున్నారే కానీ వారి ఆలోచనలు, వారి యొక్క మనసు దేవుని మందిరంలో ఉండకుండా, దేవుని ఆరాధించే విషయంలో ఉండకుండా, దేవుని మాటలు వినే విషయంలో ఉండకుండా, దేవుని వాక్యం మీద మనసు ఉండకుండా, సమస్యల మీద, బాధల మీద, కన్నీళ్ల మీద, ఎవరో ఏదో అన్నారని ఆ విషయం మీద మనసు వెళ్ళిపోతుంది. ఆ మనసు అలా వెళ్ళిపోయినప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చే ఆ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనం దేవుని మందిరంకి వెళ్ళిన ప్రతిసారి కూడా సంపూర్ణ సంతోషం అనుభవించాలి అంటే మన మనసు దేవుని మీద ఉండాలి. మన మనసు, మన ఆలోచన వాక్యం మీద ఉండాలి. మన ధ్యాస, మన ఆలోచన అంతయు కూడా దేవుని సన్నిధిలో మనం ఉంచగలగాలి. పునరుద్ధానుడైన ఆ దేవుని శక్తిని మనం ఏ రీతిగా అనుభవించాలి అనే ఆలోచన మనకు ఉన్నప్పుడు, ఆ పునరుద్ధానపు శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆ సంపూర్ణ సంతోషం మనము అనుభవించగలుగుతాము. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మరి దేవుని మందిరానికి వెళ్తున్న నీవు సంపూర్ణ సంతోషాన్ని అనుభవించగలుగుతున్నావా? లేకుంటే మందిరానికి వెళ్ళి ఎలా వెళ్ళావో అలాగనే తిరిగి వస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళిన నీవు సంపూర్ణంగా ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడిన దేవుడు ఆయన వాక్కులు నీకు వినిపిస్తున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దినాన ఆయన మాటలు విని ఆయన ఆరాధించే వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం నువ్వు అనుభవించగలుగుతూ, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఎప్పుడు నీకు కలుగుతుంది అంటే నీ మనసు, నీ దృష్టి, నీ ఆలోచన దేవుని మీద ఉంచినప్పుడు, వాక్యం మీద ఉంచినప్పుడు, నువ్వు మనసారా ఆరాధన చేసినప్పుడు, మనసారా వాక్యాన్ని విన్నప్పుడు, మంచి మనస్సాక్షితో వాక్యాన్ని విని అంగీకరించినప్పుడు, మనసారా దేవుని స్తుతించినప్పుడు, ఆయన చేసిన మేలును బట్టి మనసారా కృతజ్ఞత కలిగిన వాడవై నువ్వు జీవించినప్పుడు నువ్వు సంపూర్ణ సంతోషాన్ని అనుభవించగలుగుతావు. కనుక ఈ మాట వింటున్న నీవు ఈ దినమున నిశ్చయముగా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించుదువుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మహోన్నతుడా, ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. దినమందు నీ సన్నిధిలోకి వెళ్ళి సంతోషించి ఆనందించే కృప మీరు మాకు అనుగ్రహించారు. అందుకే స్తోత్రం నాయనా. ఈ దినమంతయు కృపాక్షేమాలతో మీరు నింపండి. మీ కృపను మాకు తోడుగా ఉంచండి.
నైనా ఈ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం అనుభవించలేక ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభువా ఈ దినమందు సంపూర్ణ సంతోషం అనుభవించుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీ రెక్కల నీళ్ళు భద్రపరుచుకొని మీ దీవెని పొందుకోవడానికి మమ్మల్ందరినీ అర్హులుగా మార్చి మీ రాకడకు సిద్ధపరచమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.